ఉపమాన బోధలు అనే కార్యక్రమంలో ఇవ్వమని అడుగుట అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనతో పాటు పాస్టర్ గారు వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి మనం వాళ్ళని వెల్కమ్ చేస్తూ ముందు కార్యక్రమంలోనికి వెళ్దాం. పాస్టర్ సైమన్ పాల్ గారు, పాస్టర్ మన్రాజా గారు, మీ ఇద్దరికి కూడా వెల్కమ్ అండి. ఈరోజు ప్రత్యేకంగా మనం ఈ ఎపిసోడ్లో ఇవ్వమని అడుగుట అనే ఉపమానం గురించి ధ్యానించబోతున్నామండి. అయితే ఇది లూకా సువార్త 11వ అధ్యాయంలో 5-6 వచనాల నుండి ప్రారంభించబడింది. నేను చదువుతాను, తర్వాత ముందు కార్యక్రమంలోనికి వెళ్దాం. మరియు ఆయన వారితో ఇట్లా, నేను మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అని ముందు రాయబడి ఉందండి. అయితే దీన్ని బట్టి పాస్టర్ గారు మీరు ఈ విషయం చెప్పండి. ఇదంతా కూడా లూకా సువార్త 11వ అధ్యాయం 5-6 ఈ వచనాలు ఇంకా మీరు ఏమన్నా వివరించి చెప్తారా? తప్పకుండా అండి. ఇక్కడ చదివిన వచనాల్లో మనకి ప్రాముఖ్యంగా గమనించినప్పుడు ఒక వ్యక్తికి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వాళ్ళ స్నేహితుడు వస్తే ఆయన దగ్గర పెట్టడానికి ఏమీ లేదు, అది కూడా రాత్రి టైంలో. సో ఆయన వెళ్ళి ఇంకొక స్నేహితుడిని హెల్ప్ అడుగుతూ ఉన్నాడు. అది కూడా ఎట్లా అంటే చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న ఒక వ్యక్తి తన కోసం కంటే కూడా, అంటే మామూలుగా అయితే మన కోసం మనం ఎంతగానో గోజాడతాము, ఎంతగానో బ్రతిలాడతాము. కానీ ఇక్కడున్న వ్యక్తి తన స్నేహితుడికి ఏదన్నా పెట్టాలని చెప్పని తన స్నేహితుడి కోసం బాగా ఆశపడి అడగటం మనం గమనిస్తూ ఉన్నాం. అట్లాంటప్పుడు ఇది అర్ధరాత్రి టైంలో లేట్ నైట్ అయినా సరే ఎదుటి వ్యక్తికి జాలి దయ కలిగి ఆయన తినడానికి ఇస్తున్న ఆ విధానం అక్కడ యేసుక్రీస్తు జ్ఞాపకం చేసుకున్నారు. ఇక్కడ ఇది ఇవ్వమని అడగడం అని వచ్చేటప్పటికి మనం ఏదైనా సరే దేవుని ద్వారా అడగడానికి మనం ఏ విధంగా అడగాలి అనే విషయాలని ఇది సూచిస్తూ ఉన్నది. ఈ ఉపమానం అంతా కూడా ఏ విధంగా మనం ప్రార్థన చేయాలి, ఏ విధంగా మనం అడగాలి అనే విషయాలు మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ మొదటి వచనం నుంచి మనం గమనించినప్పుడు 11వ అధ్యాయము లూకా సువార్త, ఇక్కడ పరలోకంలో ఉన్న తండ్రికి ఏ విధంగా మేము ప్రార్థన చేయాలి అని చెప్పని శిష్యులు అడుగుతూ ఉన్నారు. యోహాను నేర్పించిన విధంగా మాకు కూడా నేర్పించని యేసుక్రీస్తుని అడుగుతున్నప్పుడు పరలోకముందున్న మా తండ్రి అని ప్రారంభించి ఎలా ప్రార్థన చేయాలి, ఎలా విజ్ఞాపన చేయాలి అనే విషయాలు యేసుక్రీస్తు శిష్యులకు నేర్పించడం మనం చూస్తున్నాం. ఇది ఎలా ఉంటుందంటే ఎక్కడ కూడా దేవుణ్ణి డిమాండ్ చేసిన పరిస్థితి కనపడట్లా. మాకు ఇవ్వాల్సిందే, నువ్వు మాకు ఇచ్చే అనట్లేదు. తండ్రి మాకు దయచేయము, తండ్రి మాకు ఇవ్వు అని చెప్పని బ్రతిలాడుతున్నారేలే కానీ, వారికి ఉన్న సమస్యను చెప్పుకుంటున్నారేలే కానీ దేవుడిని మనం డిమాండ్ చేసే స్థానంలో ఉండకూడదు. దేవుడిని మనం బ్రతిలాడడమే మన బాధ్యత, మన సామర్థ్యం అంతవరకే, మన స్థాయి అంతవరకే అని చెప్పని తెలియజేస్తూ తర్వాత ఇంకా వాళ్ళకి వివరంగా చెప్పడం కోసం ఈ ఉపమానాన్ని యేసుక్రీస్తు ఎంచుకున్నారు. అంటే ఫస్ట్ పర్సన్ హెల్ప్ కోసం ఇంకో స్నేహితుడి దగ్గరికి వచ్చాడు, సెకండ్ పర్సన్ అనమాట. సో ఇక్కడ ఈ సెకండ్ పర్సన్ దగ్గరికి వచ్చినప్పుడు సెకండ్ పర్సన్ దగ్గర ఏమి లేవు, ఈ రెండో స్నేహితుడు నా దగ్గర లేవు అని ఉండొచ్చు. కానీ ఆ మొదటి వ్యక్తికి ఉన్న ఆ దీన పరిస్థితిని చూసి ఈ రెండవ వ్యక్తి నా దగ్గర లేకపోయినా అతనికి సహాయం చేయాలనే ఆలోచన వచ్చింది. చూసారా? అంటే అతను ఉన్న పరిస్థితి, అంటే మొదటి వ్యక్తి యొక్క పరిస్థితి రెండో స్నేహితుడికి అర్థమయ్యే విధంగా అతను చెప్పుకోగలిగాడు. తర్వాత తన దగ్గర ఆ పరిస్థితి అర్థం చేసుకున్నప్పటికీ సహాయం చేయడానికి స్తోమత లేదు రెండో స్నేహితుడు. ఈ స్నేహితుడు వెళ్ళి ఇంకొక ఆయన దగ్గరికి వెళ్తున్నారు, మూడో స్నేహితుడు. అక్కడికి వెళ్ళి ఆయన పరిస్థితి అంతా కూడా చెప్పి, లేదు నాకు ఖచ్చితంగా సహాయం కావాలి, ఎందుకనంటే అర్ధరాత్రి మా స్నేహితుడు వచ్చారు, ఆయన నేను ఖాళీగా పంపలేను, నా పరిస్థితి అర్థం చేసుకో అని చెప్పని ఆయన దగ్గర గోజాడినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు ఆ మూడవ వ్యక్తి, ఈ మొదటి వ్యక్తికి మూడో వ్యక్తికి సంబంధం లేదు, అయినా సరే మూడో వ్యక్తి సహాయము ఇచ్చి మరీ పంపించారు. అంటే మనం అడిగే విధానము, మనం అడిగే పద్ధతి కూడా దేవుని పేరిట మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఇదే విధంగా ఉండాలి. ఇప్పుడు మనం చాలామంది ప్రార్థన చేస్తున్నప్పుడు వింటాం, నాకు ఇచ్చే, నువ్వు ఇవ్వాల్సిందే, నేను ఇది నీకోసం అది చేసా, ఇది చేసా, నేను నీకోసం సువార్త చేసా, జాబ్ వదిలిపెట్టా, నాకు ఇవ్వాల్సిందే, ఇచ్చే తండ్రి నన్ను స్వస్థపరచు అంటే డిమాండ్ చేస్తూ ఉంటాం. వాస్తవంగా మనం డిమాండ్ చేయడానికి ఏ విధంగా కూడా సరిపోమండి దేవుని ముందు. మనం ఈ వచనాల ప్రకారంగా అయితే రిక్వెస్ట్ చేయడమే మన బాధ్యత.
చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు. మరైతే పాస్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పండి, 7వ వచనం 8వ వచనంలో ఈ రకంగా రాయబడి ఉంది ఏంటంటే, అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పగా అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను అని ఇక్కడ ఒక మాట ఉందండి. దీని గురించి మీరేమంటారు? అవునండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆ స్నేహితుడు వచ్చి ఒక స్నేహితుడి గురించి ఇంకో స్నేహితుడు ఇంకొక అతని దగ్గరికి వెళ్ళి సహాయాన్ని అడుగుతూ ఏం చెప్తా ఉన్నాడు? ఇక్కడ మన 7వ వచనంలో చూసినట్లయితే, నన్ను తొందర పెట్టొద్దు, పిల్లలు పడుకొని ఉన్నారు, నేను ఇప్పుడు ఇవ్వలేను అని ఆయన చెప్పున అని చెప్పేసి రాయబడతా ఉంది. అంటే స్నేహితుడు అడిగినప్పుడు అతడు స్నేహితుడు అని చెప్పి గ్రహించి నేను ఇప్పుడు ఇవ్వలేను అని వెంటనే చెప్పే పరిస్థితులు లేదు అక్కడ అని చెప్పేసి వాక్యంలో చెప్పబడతా ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఇక్కడ క్రీస్తు ఇవ్వమంటూ మళ్ళీ బతిమాలుతున్న మిత్రుడిని సూచిస్తున్నాడని చెప్పేసి ఇక్కడ ఈ బుక్లో రాయబడిందండి. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ తన మిత్రుడిని సూచించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇవ్వమంటూ ఇప్పుడు ఒకనికి సాయం చేయాలంటే ఏం చేయాలి? బ్రతిమలాడుకోవాలి. అతని దగ్గర లేదు, మళ్ళీ వెళ్ళి ఇంకో దగ్గర ఇతను కూడా బ్రతిమలాడుతూ ఉన్నాడు. మరి అతను ఏదో ఒకటి చెప్పడానికి ఏవైనా కారణాలు చెప్పొచ్చు, పండుకున్నానో లేదనో ఇప్పుడు కుదరదనో. కానీ అతడు మళ్ళీ బ్రతిమలాడుతునే దాన్ని బట్టి అతడు ఏం చేస్తూ ఉన్నాడు? ఇక్కడ మళ్ళీ తర్వాత 8వ వచనానికి వచ్చేసరికి, అతడు స్నేహితుడు అయినందుకు కాదు కానీ అతడు సిగ్గుమాలి మళ్ళీ అడుగుట వలన నేను అతనికి ఇచ్చునని చెప్పేసి అతను అనుకున్నాడు. అంటే మళ్ళీ అడిగే ఇది మనం తర్వాత ఉపమానాల్లో కూడా మనం చూసుకుంటామండి. అంటే దేవుణ్ణి కానీ లేదంటే ఇతరుల్ని కానీ మనం మళ్ళీ అడుగుతున్నప్పుడు ఈ లోక సంబంధులే వాళ్ళ హృదయాన్ని మార్చుకొని సహాయం చేసే స్థితిలో ఉంటారు. కానీ మన పరమ తండ్రి అయిన దేవుడు, ఈ సృష్టికర్త, మనం అడిగినప్పుడు మనకి సాయం చేసి మనకి సహకరించే స్థితిని ఆయన ఎప్పుడు కూడా కలిగి ఉన్నారు. ఎందుకంటే మనం అడక్కముందే రక్షణనిచ్చిన దేవుడు, మనం అడక్కముందే మనకి అన్నీ కూడా ఇచ్చిన దేవుడు. పక్షులు విత్తవు అయినా కూడా వాటికి దేవుడు అన్ని ఇచ్చారు. మనం ఆయన స్వరక్తం పెట్టి కొనుక్కున్న వారం కాబట్టి ఖచ్చితంగా మనకు కూడా ఆయన ఇస్తారు. చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు. ముందు కార్యక్రమంలోనికి వెళ్ళబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూస్తూనే ఉన్నారు కదండి, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. ఇవ్వమని అడుగుట అనే ఎపిసోడ్కి మీ అందరికి కూడా స్వాగతం అండి. మరిన్ని విషయాలు పాస్టర్ గారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు ఇప్పటి వరకు కూడా అంటే పైన వచనాలన్నీ కూడా చదువుతూ వాటిని వివరిస్తూ వచ్చారు. ఇది మరి ఇంకో వచనంలో 9వ వచనంలో ఇట్లా రాసుందండి. 3వ ప్రశ్నగా మిమ్మల్ని అడుగుతున్నాము, అడుగుడి మీకు ఇవ్వబడును అనే ఒక మాట ఉంది. దాని గురించి మీరేమంటారు? చాలా చక్కటి మాట అండి ఇది. మనం దేవునికి ప్రార్థన చేస్తున్నామనంటే ప్రతి ఒక్కరు కూడా మీకు ఇచ్చిన వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రార్థన చేయాలని ఎవరైనా చెప్పినప్పుడు మొట్టమొదటి గుర్తొచ్చేది ఇదే, అడుగుడి మీకు ఇయ్యబడును అనే మాట. ఇది యేసుక్రీస్తు ద్వారా వచ్చిన గొప్ప వాగ్దానం అన్నమాట. ఎవరికైనా సరే ఏ ఇబ్బందిలో ఉన్నా సరే మొట్టమొదటిగా రెస్ట్రిక్షన్స్ కూడా ఏం కనపడవు ఇక్కడ. మీరు అడగండి మీకు ఇచ్చేస్తా, మీరు అడిగితే చాలు మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పని ఇక్కడ చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. అంటే ఒక స్వేచ్ఛ స్వాతంత్రంతో కూడిన వాతావరణం అక్కడ దేవుడు మన కోసం ఇస్తున్నట్టుగా మనం చూడవచ్చు. అయితే ఇక్కడ 1 యోహాను 5:14 మనం చూసినప్పుడు 1 యోహాను 5వ అధ్యాయం 14-15 వచనాల్లో ఆయన చిత్తం ప్రకారంగా మనం అడిగినప్పుడు మాత్రమే ఆయన ద్వారా ఏదైనా మనం పొందుకోగలుగుతామని ఉన్నది. ఇక్కడ మనం చూసిన ఉపమానంలో యేసుక్రీస్తు ఈ మొదటి స్నేహితునికి రెండో స్నేహితునికి మధ్యలో ఉన్న మధ్య స్నేహితుడు అనమాట. యేసుక్రీస్తు మనకి మధ్యవర్తి. మనము చేసే ప్రతి ప్రార్థన విజ్ఞాపన మొదట యేసుక్రీస్తు పేరట మనం చేస్తూ ఉన్నాం. ఇది పరమ తండ్రికి చేరాలి. యేసుక్రీస్తు మన తరపున విజ్ఞాపనలు యాచనలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మనం అడిగే ప్రతీది కూడా పరమతండ్రి చిత్తానికి, యేసుక్రీస్తు యొక్క చిత్తానికి అది సరితూగుతుందా లేదా అనేది మనం జ్ఞాపకం ఉంచుకొని అడగాలి. ఇప్పుడు ఏది అడిగినా ఇస్తా అన్నారు, అట్లని ఒకరికి చెడు జరగాలి అని మనం మొరపెడితే ఇవ్వరు. మనం బాలాకు వాళ్ళ రాజు తర్వాత ప్రవక్త కథను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, బిలాము వెళ్ళి వాళ్ళని శాపనార్థం పెడదాం అనుకుంటాడు దేవుని పేరట, కానీ దేవుడు అది అంగీకరించరు. ఎందుకనంటే అది దేవుని చిత్తం కాదు. ఆయన ప్రవక్త, కానీ
ఆయన చెప్పే మాట, ఆయన పలికే మాట నెరవేర్చాలని దేవుడు అనుకోవట్లే. ఎందుకనంటే అది చెడు. అట్లాగే మనం కూడా ఏదైనా అడుగుతున్నప్పుడు అది మంచిదైతేనే, ఇతరులకు నష్టం చేయనిదైతేనే, దేవుని చిత్తంలో ఉన్నదైతేనే అది జరుగుతుంది. సో అది దేవుని చిత్తం ఏదో కనుక్కొనే ప్రయత్నం మనం చేయాలి. ఇంకొకటి యెరెమీయా 14:21 ప్రకారంగా కూడా మనం ఏది అడుగుతున్నా కానీ ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, సమృద్ధి కలిగిన దేవుడు. అయినప్పటికీ కూడా మనం అడుగుతున్న వాటిని రిక్వెస్ట్ లాగానే అడగడానికి ప్రయత్నం చేయాలి. ఏదైనా సరే మనకి నిజంగానే ఒక అవసరత ఉన్నదనుకోండి, నాకు పలానా సమస్య ఉన్నది, దేవుడికి తెలుసు, నువ్వు దేవుడు నిన్ను చూడట్లేదా? చూస్తున్నారు కదా, ఆయన ఖచ్చితంగా మనల్ని చూస్తున్నారు, గమనిస్తూనే ఉన్నారు. అయితే మనం అడిగే విధానంలో మన సమస్యను మనం కన్వే చేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఇచ్చే 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 మనం అట్లా అది కాదు, డిమాండ్ చేయడానికి మనం ఏమాత్రం కూడా సరిపోము. అందువల్ల మనం మొదటి ఏదైనా అడుగుతున్నాం అంటే మొదటిగా ఆయన చిత్త ప్రకారం అడుగుతున్నామా లేదా అని చూడాలి. తర్వాత రెండవది మనం ఆయనకి మన పైన జాలి కలిగే విధంగా అడుగుతున్నామా లేదా అని గమనించుకుని అడగాలి. అప్పుడు మనం అడిగింది ఖచ్చితంగా దేవుని ఇస్తారు. చాలా చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు. మరి పాస్టర్ గారు మీరేమన్నా చెప్తారా ఈ మాట గురించి, అంటే అడుగుడి మీకు ఇవ్వబడును అనే వాక్యం గురించి? అవునండి, ఇక్కడ మనం ఈ వచనం తర్వాత ఈ ఉపమానంలో తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నట్లయితే, ఇక్కడ మీలో తండ్రి అయినవాడు తన కుమారుడు చేపను అడిగితే ప్రతిగా పామునిచ్చిన, గుడ్డును అడిగితే తేలునిచ్చిన అని చెప్పేసి ఇక్కడ ఉపమానం ఉంటుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తా ఉన్నారు, మీరు అడిగితే, మీ సొంత తండ్రి అడిగితే, మీరు అడిగితే మంచిది ఇస్తుందా చెడ్డడిస్తాడా? అదే మరి పరమ తండ్రిని మీరు అడిగితే ఆయన ఇవ్వకుండా ఉంటాడా అని చెప్పేసి ఇక్కడ తర్వాత ఉపమానంలో కంటిన్యూ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. మనం అడిగితే ఇవ్వాలని సిద్ధంగా ఉన్న దేవుడు, కానీ పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా, నేను సిద్ధంగా ఉన్నావా అనేది ఇక్కడ ప్రశ్న. ఆయన ప్రతి మంచి కార్యాన్ని కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు, ప్రతి గొప్ప బహుమతిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, ప్రతి మంచి మేలుని ఇచ్చి నీ ద్వారా ఇతరులకి ఇంకా సాయం చేయడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు. కానీ ఆయన ఇచ్చేవాడు నువ్వు పొందుకునేవాడిగా ఉన్నావా లేదా అనేది ప్రశ్న ఎప్పుడు కూడా మనల్ని మనం అడుక్కోవాలి. ఇందాక పాస్టర్ గారు చెప్తూ వచ్చారు అనేక విషయాలు. అట్లనే మనం దేవుని చిత్తానుసారంగా అడగాలని చెప్పేసి పాస్టర్ గారు వాక్యాన్ని చూపించి చెప్పారు. దేవుని చిత్తానుసారంగా అడుగుతున్నావా? ఒకటి. రెండోది, నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావా? తర్వాత మూడోది, నీ జీవితం ఎలాగుంది, ప్రాయశ్చిత్తం కలిగి నువ్వు జీవించావా, నీ పాపాలను ఒప్పుకున్నావా? ఇవేమి లేకుండా డైరెక్ట్గా నేను పొందుకోవాలి, నాకు దేవుడి దగ్గర నుంచి కావాలంటే అది కుదరదండి. మొదటిగా దేవుణ్ణి అడగాలంటే శుద్ధ హృదయం కలిగి ఉండాలి. మనల్ని మనం నీతిమంతులుగా చేసుకోలేము, కానీ దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా అడగాలి? ఇందాక ఈ ఉపమానాల్లోనే ముందుగా చూసుకున్నప్పుడు ఏమైంది? మాటి మాటికి అడుగుతూ ఉన్నాడంట స్నేహితుడు. ఎందుకు అడుగుతూ ఉన్నాడంటే పొందుకోవాల్సింది ఎంతో అవసరం కాబట్టి. ఇప్పుడు నువ్వు పొందుకోవాల్సింది అవసరమైతే నువ్వు అతని దగ్గర నుంచి పొందుకునే స్థితిలో ఉండాలంటే నువ్వేం చేయాలి? యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర నుంచి నువ్వు పొందుకునే స్థితిలో ఉండాలంటే నువ్వేం చేయాలని వాక్యం చెప్తుందంటే, మారు మనసు కలిగి, సిద్ధపాటు కలిగి, అన్ని విషయాలు కూడా నిన్ను నువ్వు తృణీకరించుకొని దేవుని కోసం, దేవుని రాజ్య భారం కోసం, దేవుని స్వార్థ పరిచర్య కోసం నువ్వు ప్రయాసపడాలి. ఈ ప్రయాస లేకుండా అది కావాలి ఇది కావాలంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? ఎక్కడి నుంచి రావు. నీ అంతటి నువ్వు బలవంతం చేసుకొని ఈ లోకంలో నీకు నువ్వు ఘనత పొందుకోవడానికి చేసుకున్న ప్రయత్నాలు ఇవి. ఇక్కడ ఘనపరచబడిన వాడు అక్కడ ఎట్టి రీతిగా కూడా అసలు ఘనపరచబడడానికి అవకాశమే లేదు. అంత మాత్రమే కాదు, ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనంలో చూసుకున్నట్లయితే, ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థంగా మాటలు ఉచ్చరింపవద్దని చెప్పేసి ఇక్కడ రాస్తా ఉన్నారు. ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు ప్రార్థన చేసేటప్పుడు అన్యజనులు అయితే ఏమేమి అడుగుతారు? వాళ్ళు అంటే నాకు బంగారం ఈ దేవుడా, భూమి దేవుడా, నాకు మంచి ఫలం ఈ దేవుడా, నక్షత్రాలను చూసో, వాటిని చూసో, వీటిని చూసో, లేదంటే ఇంకెవరో ఏదో చెప్పారనో, రాళ్ళు పెట్టుకోనో ఏయో నానా ప్రయత్నాలు చేస్తారు. లేదంటే అక్కడికి వెళ్తే ఆ దీవెన వస్తుంది, ఇక్కడికి వెళ్తే నీకు ఐశ్వర్యం పెరుగుతుంది, అక్కడికి వెళ్తే మంచి భార్య దొరికింది, భర్త దొరుకుతాడు, ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ కూడా వ్యర్థమైన పనులండి. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చేసుకొని ఎందుకు? దేవుడు నీలోనే ఉంటా, నీతోనే ఉంటా అన్నాడు. ఆయన నీతోనే ఉంటా అని చెప్పిన వాడు ఏం చెప్పాడో అది మనం చేయాలి. ఇక్కడ మరి దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? అట్లా ప్రార్థన చేయకుండా నువ్వు ఎలా ప్రార్థన చేయాలో సాత్వికమైన మనసు కలిగి, తగ్గింపు మనసు కలిగి, మంచి హృదయం కలిగి ప్రార్థించేవారిలాగా మనం ఉండాలి. ఇక్కడ మనం వ్యర్థమైన మాటలు పలకకుండా పరిశుద్ధాత్మ దేవుడిని మనం అడగాలి. ఎందుకంటే దేవుడు మనకు తోడుంటే, దేవుడు మనకుంటే మనకు అన్నీ ఉన్నట్టే. ఈ ప్రపంచంలో, ఈ భూమిలో అన్నీ ఉన్నా లేకపోయినా, మన పరిస్థితులు ఏదైనా దేవుడు మనకుంటే, ఇప్పుడు నీకు ఏమి లేకున్నా
రేపటి లోపల అవసరమైతే తిరిగి వచ్చే సంవత్సరం లోపలైనా, ఒక్క నెల లోపలైనా దేవుడు మళ్ళీ తిరిగి పోయినవన్నీ కూడా దయచేయగలడు. యోబు జీవితాన్ని చూశారుగా, యోబు గురించి మన అందరికీ తెలుసు కదా. సేమ్ అలాగే దేవుని యందు విశ్వాసం కలిగి ఆయనలాగా తగ్గింపు హృదయం కలిగి మనం ఉన్నట్లయితే పోయిన అన్నీ కూడా తిరిగి పొందుకుంటాం. అడిగితే ఇచ్చే దేవుడు ఆయన. చాలా చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూస్తున్నారు కదండి, ఎంతో ఆసక్తికరమైన విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. ఇవ్వమని అడుగుట అనే ఈ ఎపిసోడ్కి మీ అందరు కూడా తిరిగి స్వాగతం అండి. మరిన్ని విషయాలు పాస్టర్ గారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, మరి ఇప్పటి వరకు కూడా మనం అడగాలి, దేవుడిని అడిగితే దేవుడు మనకి ఇస్తాడని నేర్చుకున్నాం కదా. అయితే ఇందులో ప్రత్యేకంగా ఈ ఉపమానం ద్వారా మనము ఇంకా ఏం నేర్చుకోవాలి? ఇంకా మనం ఈ ఉపమానము నిజంగా చాలా ప్రాముఖ్యమైనదండి. ఎందుకంటే మనకి దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని ఈ ఉపమానం చాలా చక్కగా వివరిస్తూ ఉన్నది. యేసుక్రీస్తు అంటే ఒక దగ్గర నుంచి రిక్వెస్ట్ ఎలా పాస్ అవుతుంది దేవునికి, తర్వాత బ్లెస్సింగ్ అనేది ఎలా తిరిగి వస్తుంది అనేది మనం ఈ ఉపమానం ద్వారా తెలుసుకోవచ్చు. మొదటి ఫ్రెండ్ మనము, రెండవ ఫ్రెండ్ యేసుక్రీస్తు, మూడవ ఫ్రెండ్ పరమ తండ్రి. ఈ పరమ తండ్రి దగ్గరికి మన రిక్వెస్ట్ వెళ్ళాలి. ఎవరి ద్వారా వెళ్తుందంటే యేసుక్రీస్తు ద్వారా. రోమా 8:26లో ఈ విధంగా రాయబడి ఉంది, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మనపక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు అని ఉన్నది. ఈ పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు పేరట మనం ప్రార్థన చేసినప్పుడు మన తరపున పరమ తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నారంటే ఎట్లా అంటే ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. అంటే మనం అడిగింది కొంచెమే, కానీ మన పక్షాన తాను ఇంకా ఎక్కువగా దేవుని దగ్గర మనవి చేస్తూ ఉన్నారు, విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. మూలుగులతో, ఏడుపుతోటి, అయ్యో వాళ్ళ పరిస్థితి కాదయ్యా, నిజంగా వాళ్ళు నిజంగా చాలా ఇబ్బందులో ఉన్నారు. ఈ మొదటి స్నేహితుడు తన పరిస్థితి ఎలా చెప్పాడో తెలియదు, కానీ రెండవ స్నేహితుడు మాత్రము అర్ధరాత్రి వచ్చాడు, నా స్నేహితుడు నేను విడిచి అలా ఖాళీగా పంపించకూడదు అని నిర్ణయం తీసుకున్నారు అంతే. మూడో స్నేహితుడి దగ్గర ఆయన లేదు, నన్ను తొందర పెట్టకు, ఇబ్బంది పెట్టక అంటున్నా కానీ పదే పదే అడుగుతూనే ఉన్నారట. మనం అడిగేది ఏదైనా సరే న్యాయబద్ధంగా, అది నీకు ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటే దేవుడు మనం ఒక్కసారి అడిగి వదిలేసినా సరే పదే మన తరపున పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు దేవుని సముఖంలో. దేవుని సన్నిధిలో మన ప్రార్థన రిక్వెస్ట్ ఎప్పటికి కూడా వినపడతానే ఉంది. ఇంకా మనం చూస్తే మొదటి యోహాను 5:14 ఈ విధంగా ఉంది, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించను, మనం ఏమి అడిగినను ఆయన మన మనవిని ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకునిన అది మనకు కలిగినవని ఎరుగుదుమని రాయబడి ఉంది. అంటే ముందుగా మనం అడుగుతున్నామనంటే యేసుక్రీస్తు వింటున్నాడని మనం నమ్ముతున్నాం, పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రార్థన వింటున్నాడని మనం నమ్ముతున్నాం. వన్స్ దేవుడు మన ప్రార్థన విన్న తరువాత మన తరపున విజ్ఞాపన చేస్తారని కూడా మనం నమ్ముతున్నాం. సో మన తరపున విజ్ఞాపనలు, యాచనలు చేసి ఇంతగానో అవసరమైతే మూలుగుతూ యాచన చేస్తూ అడిగిన తర్వాత కూడా ఆ రిక్వెస్ట్ మనకి మళ్ళీ ఆశీర్వాదంగా మారకుండా ఉంటుందండి. ఖచ్చితంగా మనం ఆశీర్వాదాన్ని రుచి చూస్తాం, పొందుకుంటాం ఖచ్చితంగా. ఎందుకంటే మన తరపున విజ్ఞాపన చేసేది ఆయనే, మనల్ని దీవించేది కూడా ఆయనే. సో అంత రిక్వెస్ట్ చేస్తూ మన తరపున విజ్ఞాపన చేస్తున్నప్పుడు మనము ఇంకా దేనికి కూడా బాధపడాల్సిన అవసరం లేదు. అందుకనే సమస్త భారమును మోసుకొనిచున్న వారులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా అంటున్నారు. ఈ విశ్రాంతి ఎప్పుడు వస్తుందంటే మనం దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మినప్పుడు, దేవునికి నా బాధ్యత అంతా కూడా, నా భారం అంతా కూడా దేవునికి నేను ఒప్పజెప్పినప్పుడు ఇంకా నాకు సంపూర్ణమైన విశ్రాంతి. ఇంకా నేను డబ్బుల కోసమో లేదా ఆరోగ్యం కోసమో నేను దేవునికి, యేసుక్రీస్తుకి, పరిశుద్ధాత్మ దేవునికి నా మొర ఒక్కసారి చెప్పిన తర్వాత అది దేవునికి అర్థమయ్యే విధంగా, అంటే దేవునికి నచ్చే విధంగా, దేవుని చిత్తానుసారంగా నా రిక్వెస్ట్ నేనంతా కూడా నా హృదయంలో దుఃఖమంతా ఒక్కసారి దేవునికి చెప్పుకున్నాక ఇంకా నాకు భారం ఉండకూడదు, ఇంకా నాలో భయం లేదు, దేవుడు నేను అడిగిందంతా కూడా నాకు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు అనే ఒక దృఢ నమ్మకంతో మనం ముందుకు కొనసాగవచ్చని ఈ యొక్క ఉపమానం ద్వారా మనం తెలుసుకోవచ్చు. చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు. పాస్టర్ గారు, మరి మీరు చెప్పండి, మనకి
దేవుడు ఏం నేర్పిస్తున్నారు ఈ ఉపమానం గురించి? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం ప్రార్థించడం మానకూడదని క్రీస్తు మనకి బోధిస్తున్నారు. అంటే ఈ ప్రార్థన అనేది కన్సిస్టెన్సీగా ఉండాలి. అడుగుతూ ఉండాలి దేవుణ్ణి. ఇవ్వలేదు లేదంటే ఆలస్యం అవుతుంది అని చెప్పేసి ప్రార్థించడం ఆపేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన చాలామంది వారు ప్రార్థించినప్పుడు జవాబు రాలేదని క్రైస్తవ్యం నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఎట్లా అంటే వాక్యం అన్నా కానీ లేదంటే దేవుడు అన్నా కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నా కానీ చెప్పిన మాటలన్నా కానీ నిర్లక్ష్యం. మనం చర్చిలో చెప్పేటప్పుడు వినరు చాలామంది, తర్వాత ఏదన్నా పర్సనల్గా వెళ్ళి బోధించేటప్పుడు వినరు. ఏంటంటే వినాలి కదా, ఇది నా బాధ్యత, లేదంటే నేను ఈ మతం తీసుకున్నా కాబట్టి ఇందులో నామకే వాస్తే ఉండాలనే ఉద్దేశంతో చాలామంది ఉంటారండి. మనం వాక్యం చెప్పిన తర్వాత తిరిగి ప్రశ్న వేస్తే వాళ్ళు తిరిగి జవాబు చెప్పలేరు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఉపమానాన్ని చూసి నేర్చుకోవాలి. దేవుని దగ్గర విజ్ఞాపన చేయడం మానకూడదు. చాలామంది ప్రార్థన చేస్తారు, వాక్యం ఉండదు. వాక్యం తెలిసిన వాళ్ళకి సరిగ్గా ప్రార్థన చేయడం రావట్లేదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు అయితే ప్రార్థించడం మానకూడదని బోధిస్తున్నారు. అంత మాత్రమే కాదు, ఇక్కడ మంచి కొటేషన్ ఒకటి ఉంది. ప్రార్థన దేవునిలో మార్పు తేయడానికి కాదు, దేవునితో మనకు సామరస్యం కూర్చడానికి అని చెప్పేసి ఉంది. మన ప్రార్థన దేవుళ్ళు ఎలా మార్పు తెచ్చిద్దండి? దేవుడు ఆల్రెడీ ఇవ్వాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నువ్వు ఇన్నిసార్లు అడుగుతున్నావు అంటే నీకు తగ్గింపు ఉందా లేదా తెలిసిపోయిద్ది. ఒకటేసారి అడిగి ఇయ్యట్లేదు పో అని చెప్పేసి వదిలేసేటోళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి దేవుడు? అందుకనే దేవుడు కొంతమందిని కొన్నిసార్లు ఆపుతాడు. ఆపి వాళ్ళకి ఇవ్వాలా లేదా పరిశోధనలో పాస్ అయిన తర్వాత దేవుడు మళ్ళీ వాళ్ళకి తిరిగిస్తూ ఉంటాడు అనమాట. దేవుడు జాలిగలిగిన హృదయం గలవాడండి. దేవుడేమి కఠినాత్ముడు కాదు. దేవుడు మన పట్ల కఠినంగా ఉండే దేవుడు కాదు. మనం ప్రార్థిస్తే, మనం అడిగితే కరిగిపోయిచ్చే దేవుడు. అంత ప్రేమ ఉంది కాబట్టే పరలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చి మన పక్షాన ఆయన ప్రాణం పెట్టి మన కోసం ఏం చేయాలో అంతకన్నా ఎక్కువ చేశాడు దేవుడు. అందుకనే ఈ ఉపమానం ద్వారా నేర్చుకోవాలి, మనం ప్రార్థించడం మానకూడదు. ఈ ప్రార్థన దేవుని మార్చడానికి కాదు, నీలో మార్పు తేయడానికి. చాలా చాలా చక్కగా చెప్పారు పాస్టర్ గారు. ఇప్పటి వరకు కూడా మాకు ఈ ఉపమానం అంతా కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మీ ఇద్దరికి కూడా ధన్యవాదాలండి. చూస్తూనే ఉన్నారు కదండి, ఎంతో చక్కగా అన్ని ఉపమానాల గురించి మనకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పాస్టర్ గారు వాళ్ళు. మరిన్ని విషయాలు ఇంకా మనం తెలుసుకుందాం, ఇంకా చాలా ఉపమానాల గురించి మనం చర్చించుకోవాల్సి ఉంది. కాబట్టి అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఈ కార్యక్రమాన్ని. మరింత ఇంట్రెస్టింగ్ విషయాలతోటి మేము ముందుకు రాబోతున్నాం. అన్ని ఉపమానాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి చూస్తూనే ఉండండి మా ఈ కార్యక్రమాన్ని.